ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోహిణిని చూడ్డానికి వచ్చి ప్రభావతికి అడ్డంగా దొరికిపోయిన సుగుణమ్మ అసలు ప్రాణాపాయ స్థితిలో రోహిణి ఉండడం ఏంటి, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రోహిణి బండారం అయితే బయటపడబోతుంది. సూపర్ ట్విస్ట్ అయితే రాబోతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విద్య చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. రోహిణి గురించి అందరికీ నిజం తెలిసిపోతుందేమో, ఇప్పుడు ఏదో ఒకటి చేసి దీన్ని ఆపాలి, లేకపోతే రోహిణి అన్యాయం అయిపోతుంది అని ఆలోచిస్తూ నేనే అక్కడికి వెళ్తాను అని విద్య అయితే ఇలా కాదు, రెడీ అయ్యి వెళ్తాను, అప్పుడే ఎవరికి కూడా అనుమానం రాదు, ఇలా వెళ్ళిపోతే మళ్ళీ అందరికీ అనుమానం వస్తుందని తను పెళ్లికి వెళ్ళినట్టు రెడీ అవుతుంది. అలా రెడీ అయ్యి వెంటనే విద్య రోహిణి దగ్గరికైతే వస్తుంది. అప్పుడే ఇక రోహిణి ఇలా అంటూ ఉంటుంది, ఏంటి సడన్గా ఇక్కడికి వచ్చావు, అది కూడా ఇంత ముస్తాబై వచ్చావేంటి, ఈ పెళ్లికి నిన్ను పిలవలేదు కదా, అయినా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటుంది విద్యాని. నీ గురించి వచ్చానే, అక్కడ కొంపలు మునిగిపోతున్నాయి, నువ్వేమో కూలిగా నన్ను అడుగుతున్నావు, అసలు విషయం తెలిస్తే నీ కాళ్ళ కింద భూమి కంపిస్తుందే అని అంటూ ఉంటుంది విద్య. ఏంటి అసలు విషయం, ఏం తెలిస్తే భూకంపం వస్తుందంటున్నావు నువ్వు అని ప్రభావతి వెనక నుంచి అడుగుతుంది. వీళ్ళ మాటలు విని అప్పుడు ఇక విద్య ఒక్కసారే వామ్మో, పడక పడక ఈవిడి కంట్లోనే పడ్డానా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇక విద్య ఇక వెనక్కి తిరిగి, అదేం లేదంటే ఏదో నార్మల్గా అన్నానంతే, తనని భయపెట్టాలని అని అంటూ ఉంటుంది విద్య. చూడు, ఇలాంటి భయపెట్టే మాటలు మాట్లాడక, ఎప్పుడూ కూడా ఉన్నది ఉన్నట్టుగానే చెప్పు అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. సరే ఆంటీ, అంటే ఏదో క్యాజువల్గా అనేసానంతే అని విద్య సరిపెట్టేస్తుంది. అప్పుడే రోహిణి, ఏంటే పిచ్చి పట్టిందానిలాగా ఏదేదో మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. నాకు అదే పిచ్చి పట్టేది, ఇంకొంచెం సేపు ఉంటే నీకే పిచ్చి పడుతుంది అని చెప్తూ ఉంటుంది విద్య. ఏంటి నువ్వు మాట్లాడేది, అసలు నాకు పిచ్చి పట్టడం ఏంటి, అసలు ఏం జరిగింది, ఎందుకు నువ్వెంత కంగారుగా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అప్పుడే అసలు నిజం తెలిస్తే నువ్వు మాత్రం మామూలుగా ఉండదు, నీకు పరిస్థితి కింద భూమి కంపించినట్టే అన్నాను కదా, అసలు మాణిక్యం నిన్ను ఏ కళ్యాణ మండపానికి రమ్మన్నాడో తెలుసా, మాణిక్యం మేనల్లుడు పెళ్ళి ఎక్కడ జరుగుతుందో తెలుసా నీకు అని అంటూ ఉంటే, ఏమో అదేమీ నాకు తెలీదు, ఇక తను దగ్గరికి వెళ్తే రిస్క్ అని నేను వెళ్ళటం లేదు అని చెప్తూ ఉంటుంది రోహిణి. ఒసే తింగర్దానా, ఇదే పెళ్ళే మాణిక్యం మేనల్లుడిది, నువ్వు వచ్చిన పెళ్ళి మాణిక్యము మేనల్లుడి పెళ్ళి కూడా, మీరిద్దరు ఇప్పుడు ఒకే చోట ఉన్నారు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే రోహిణి ఇక షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నావే నువ్వు, మాణిక్యం మేనల్లుడి పెళ్ళ ఇది అని అంటూ ఉంటే, అవునే ఇది మాణిక్యం మేనల్లుడి పెళ్ళి, అసలు నీ దురదృష్టం ఏంటో తెలియదు, కానీ ఇది నీకు తెలిసిన వాళ్ళ పెళ్ళి కూడా అయ్యింది, ఇప్పుడు ఏం చేస్తావే, మాణిక్యం ఇక్కడి నుంచి కదలడు, ఇప్పుడు ఎలాగైనా నువ్వు తప్పించుకోవాలంటే మాణిక్యాన్ని మీ వాళ్ళు చూడకూడదు, ఇప్పటి వరకు మాణిక్యం ఎవ్వరికీ కనిపించలేదంటే నీ అదృష్టమే అనుకోవాలి, దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు, అందుకని మాణిక్యాన్ని ఇంకా ఇక్కడ ఎవ్వరికీ కూడా కనిపించకుండా చేయాలి నువ్వు అని అంటూ ఉంటే, అవునే నువ్వన్నది నిజమే, ఇప్పటి వరకు మాణిక్యం ఎవరికంటా పడలేదు, ఎవ్వరు కూడా మాణిక్యాన్ని చూడలేదు, వాళ్ళ మేనమావ దగ్గరుండి వంట పనులు అన్నీ కూడా చూసుకుంటున్నాడని రంగారావు అంకుల్ చెప్పారు, అతను వంటగదిలోనే ఉండిపోవడం వల్ల ఎవరికీ కనిపించలేదు, అదే నా అదృష్టం, ముఖ్యంగా బాలు మీనాకి, ఈ బాలు అసలే ఎక్స్రే కళ్ళు ఎక్కడ ఏమున్నాయో అన్నీ పరీక్షిస్తూ ఉంటాడు, ఆ వంటగది వైపుకి వెళ్ళలేనట్టుంది బాలు, అందుకనే బాలుకు కూడా మాణిక్యం కనిపించలేదు అని చెప్తూ ఉంటుంది రోహిణి. సరే, మనం ఇవన్నీ తీరిగ్గా తర్వాత మాట్లాడుకుందాం, ముందు మాణిక్యంతో మాట్లాడి మాణిక్యాన్ని పక్కకి తప్పిద్దాము అని చెప్తూ ఉంటుంది విద్య. మాణిక్యం ఎక్కడున్నాడో వెతుకుతాం పదా అని ఇక మాణిక్యాన్ని వెతుక్కుంటూ వెళ్తారు. ఇంతలో ఇక మాణిక్యం వంటగదిలో ఏదో తక్కువ అవుతుంది వంటకి. అప్పుడే రంగారావు దగ్గరికి వచ్చి, అన్నయ్య గారు, కిచెన్లో ఒక వస్తువు తక్కువైంది, అది చాలా ఇంపార్టెంట్, నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్తూ ఉంటాడు మాణిక్యం. అప్పుడే
ఎవరొకళ్ళని పంపిద్దాంలే మాణిక్యం తమ్ముడు. మీరు లేకపోతే ఎలాగా? అసలే పెళ్లి కొడుకు మేనమావ. మీరు లేకపోతే మళ్ళీ మీ అల్లుడు పెళ్లి చేసుకోనంటే అని అంటూ ఉంటాడు రంగారావు. ముహూర్తం టయానికి నేనొచ్చేస్తాను. ఇక్కడే తీసుకొచ్చేస్తాను అని చెప్తూ ఉంటాడు మాణిక్యం. అలా మాణిక్యం రంగారావుతో మాట్లాడుతూ మొత్తం కూడా వినేస్తారు రోహిణి, విద్య. అదిగో మాణిక్యం అక్కడ రంగారావు అంకుల్తో మాట్లాడుతున్నాడు అని చూపిస్తూ ఉంటుంది రోహిణి. రంగారావు అంకుల్కి నా మేనమావ ఎలా ఉన్నాడో తెలియక ఇక మాణిక్యాన్ని గుర్తుపట్టలేదు. కామాక్షి పిన్ని కానీ వీళ్ళిద్దరికీ కానీ మా మేనమావ ఎలా ఉంటాడో తెలియదు. అందుకని వీళ్ళిద్దరూ కూడా అతన్ని గుర్తుపట్టలేకపోయారు. అది నా ఒక్క అదృష్టమే అనుకోవచ్చు. ఎక్కడికో వెళ్తున్నానని చెప్తున్నాడే అతనికి అని అంటూ ఉంటుంది విద్య. అవును, సరే ఇటే వస్తున్నాడు. ఇటు వచ్చినప్పుడు అప్పుడు పక్కకి పిలుద్దాము అని మాణిక్యం అయితే వస్తూ ఉంటే అప్పుడు ఇక విద్య మాణిక్యం చెయ్యి పట్టుకొని పక్కకి లాగేస్తుంది. ఒక్కసారే మాణిక్యం విద్యాని రోహిణిని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. విద్యా పాప, రోహిణి పాప, మీరిద్దరూ వచ్చారా? అస్సలు కూడా నేను రారనుకున్నాను. మీరిద్దరూ వచ్చారు, చాలా సంతోషంగా ఉంది అని చెప్తూ ఉంటాడు మాణిక్యం. మాకు మాత్రం మామూలుగా లేదో, ఒళ్ళంతా కాలిపోయినట్టు వేడిగా పొగలొచ్చేస్తున్నాయి అని చెప్తూ ఉంటుంది రోహిణి. ఏంటి రోహిణి పాప, ఎందుకు అలా అయిపోయావు? ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే ఈ పెళ్ళికి మా కుటుంబం మొత్తం వచ్చారు అని రోహిణి అంటుంది. ఏంటి, ఈ పెళ్ళికి మీ కుటుంబం మొత్తం వచ్చారా? ఈ పెళ్ళికి మీ కుటుంబం మొత్తం రావడం ఏంటి అని అనగానే, అవును, ఈ పెళ్ళికి మా కుటుంబం మొత్తం వచ్చారు. ఎందుకంటే ఆ రంగారావు అంకుల్కి ప్రాణ స్నేహితుడు మా మావయ్య కాబట్టి అని అనగానే, ఏంటి నువ్వు చెప్పేది? ఇందాక నుంచి రంగారావు అన్నయ్య నా స్నేహితుడు, వాళ్ళ కొడుకులు కోడళ్ళు వచ్చారు, ఒకళ్ళు మేకప్ చేస్తున్నారు, మరొకరేమో డెకరేషన్ చేస్తున్నారు అని చెప్పింది. మీ గురించా అని షాక్ అయిపోతూ ఉంటాడు మాణిక్యం. అవును మాణిక్యం, ఈ గండం నుంచి గట్టెక్కాలంటే నువ్వు ఈ పెళ్లిలో ఉండకూడదు, ఎవరికి కనిపించకూడదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని రోహిణి అంటుంది. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఇది నా మేనల్లుడి పెళ్ళి. నా మేనల్లుడి పెళ్లిలో నేను లేకపోతే ఎలాగా? అయినా నీ గురించి ఎప్పటికైనా బయటపడాల్సిందే కదా. అది ఈరోజు అయ్యుంటుంది అంతే అని అంటూ ఉంటాడు మాణిక్యం. ఇక మాణిక్యం చెప్పిన సమాధానం విని రోహిణి, విద్య షాక్ అయిపోతూ ఉంటారు. అది కాదు మాణిక్యం, నా అంతటా నేనే ఇలా జరిగింది, నేను ఇలా తప్పు చేశానని చెప్తే అప్పుడు ఖచ్చితంగా నా మీద జాలి చూపించి నేను చేసిన తప్పులన్నిటికీ కూడా క్షమాపణ ఇస్తారు నాకు. కానీ ఇప్పుడు నువ్వు నేరుగా ఎదురుపడ్డావనుకో, నేను మోసం చేసిన దానిలా ఉండిపోతాను. అందుకే ఈ పెళ్ళైపోయి మా ఫ్యామిలీ ఇంటికి వెళ్ళే వరకు నువ్వు బయటికి రాకుండా ఎక్కడికైనా వెళ్ళిపో అని, ఎవరికి కనిపించొద్దు అని చెప్తుంది రోహిణి. రోహిణి మాటలకి నీకేమన్నా మతిపోయిందా రోహిణి? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అయినా నేను మాత్రం ఎక్కడికి వెళ్ళను. నేనెందుకు వెళ్ళాలి? నేను వెళ్ళనంటే వెళ్ళనంతే అని చెప్తూ ఉంటే అక్కడే పక్కనే ఉన్న స్టోర్ రూమ్లోకి ఇక తీసుకువెళ్తారు మాణిక్యాన్ని. ఏంటి స్టోర్ రూమ్లోకి తీసుకొచ్చారు? అయినా నాకు బయట చాలా పనుంది, నేను బయటికి వెళ్ళాలి అని చెప్తూ ఉంటాడు మాణిక్యం. వెళ్దువులే గాని మాణిక్యం, నువ్వు ఇక్కడ కూర్చో అంటూ ఒక కుర్చీలో కూర్చోబెట్టేసి తన దగ్గర ఉన్న స్ప్రేని కొడుతుంది విద్య. దాంతో ఇక మాణిక్యం అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు. ఇదేంటి, ఈ మత్తు స్ప్రే ఎప్పుడు తీసుకొచ్చావు అని అంటూ ఉంటే, నేను ఈ లోపలికి వచ్చేటప్పుడు ఇద్దరు భార్యాభర్తలు మరి ఎవరో తెలియదు కానీ వాళ్ళ దగ్గర ఈ స్ప్రే అయితే నేను కొట్టేశాను. వాళ్ళు దొంగలు, స్ప్రే కొట్టేసి నగలన్నీ కొట్టుకెళ్ళిపోదామంటూ మాట్లాడుకున్నారు. అప్పుడే ఆవిడ హ్యాండ్ బ్యాగ్లో ఆ స్ప్రే వేసుకునేటప్పుడు ఆ స్ప్రే నేను తీసుకొని ఎందుకైనా మంచిదని నా హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్నాను అని చెప్తూ ఉంటుంది శృతి. మంచి పని చేసావే. ఈ పెళ్ళయ్యే వరకు మాణిక్యం స్పృహలోకి రాడు. మాణిక్యం స్పృహలోకి రాకపోతే ఇక మనకి ఎటువంటి డేంజర్ ఉండదు. చక్కగా పెళ్లి చూసి వెళ్ళిపోవచ్చు. అదే చేద్దాము పద, ఇంకా ఈ స్టోర్ రూమ్కి తలుపు తాళం వేసేద్దామని ఇక తాళం వేసేసి విద్యా రోహిణి అయితే బయటికి వస్తారు. అప్పుడే స్టోర్ రూమ్ దగ్గర నుంచి రావడం చూసిన వాళ్ళిద్దరిని చూసిన బాలు ఇలా అడుగుతూ ఉంటాడు. అదేంటి మీ ఇద్దరు స్టోర్ రూమ్ దగ్గర నుంచి వస్తున్నారు అని బాలు అడగడంతో, ఏం లేదు బాలు,
ఏం లేదు, స్టోర్ రూమ్ దగ్గర నుంచి రావట్లేదు, మేమిద్దరం ఇక్కడ నుంచొని మాట్లాడుకుంటున్నామని తడబడుతూ ఉంటుంది రోహిణి. ఏంటి నీకు అలా చెమటలు పడుతున్నాయి? ఏదో జరగరాంది జరిగినట్టు, ఏదో షాక్ అయి గురైనట్టు మీరు ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతూ ఉంటాడు బాలు. నీకు వేరే పనేం లేదా? నీ పని నువ్వు చూసుకో బాలు, మేము ఎలా ఉంటే నీకెందుకు అని ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే రోహిణి, దాంతో ఇక బాలు అయితే అంతేలే, మీ గురించి నాకెందుకు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత పెళ్లి ముహూర్తం రానే వస్తుంది. ఇక పెళ్లి ముహూర్తం టయానికి మాణిక్యం కనిపించకపోయేసరికి పెళ్లి కొడుకు వాళ్ళ అక్క బావ, అవును మా మాణిక్యం ఎక్కడ ఉన్నాడు అని అడుగుతూ ఉంటారు. అప్పుడే రంగారావు, ఏదో తీసుకొస్తానని వెళ్ళాడు, ఇంకా రాలేదు అని చెప్తూ ఉంటాడు రంగారావు. అప్పుడే పెళ్లి కొడుకు ఫోన్ కూడా చేస్తాడు మాణిక్యానికి. ఫోన్ చేయడంతో ఫోను రింగ్ అవుతుంది తప్ప ఫోన్ లిఫ్ట్ చేయడు మాణిక్యం. అప్పుడే ఇక కంగారు పడుతూ ఉంటారు మాణిక్యం గురించి. మావయ్య ఎక్కడికి వెళ్ళిపోయాడమ్మా? పెళ్లి టయానికి ఇక్కడే కదా ఉండాలి అని చెప్తూ ఉంటే, పర్వాలేదులేరా వచ్చేస్తాడు, మీ మావయ్య గురించి తెలిసిందే కదా, ఒక పని చేయడానికి వెళ్ళి 4 పనులు చేసుకొస్తాడు అని చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా ముహూర్తం టైం అవడంతో తాళి కూడా ఇక కట్టేస్తారు. ఇక తాళి కట్టేయడంతో తర్వాత అందరూ కూడా అక్షింతలు వేసి భోజనాలకైతే కూర్చుంటారు. ఇక కుటుంబం మొత్తం కూడా భోజనాలు చాలా సరదాగా చేస్తారు. చేశాక అప్పుడే రోహిణి, మనం ఇంటికి వెళ్ళిపోదాం అత్తయ్య అని అంటూ ఉంటుంది. అప్పుడైనా కొంచెం సేపు కూర్చోండి, ఇంకా ఏదో పనుంది కదా అని అంటూ ఉంటుంది కామాక్షి. లేదంటే చాలా టైట్గా ఉంది, వెళ్ళిపోతాము, పదండి వెళ్దాం అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా బాలు, ఎక్కడికి వెళ్తున్నావు పార్లమ్మ అని అంటూ ఉంటాడు. అది బాలు, ఇంటికి వెళ్తున్నాం, మీరు కూడా వచ్చేయండి, ఇక్కడుండి ఏం చేస్తారు అని అడుగుతూ ఉంటే, ఎందుకు అలా కంగారు పడిపోతున్నావు, ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం ఉద్ధరిస్తావు అని అడుగుతూ ఉంటాడు బాలు. నేనే కంగారు పడుతున్నాను, నేనేమీ కంగారు పడ్డం లేదు అని అంటూ ఉంటే, అయితే నువ్వేమీ కంగారు పడ్డం లేదా? మీ మావయ్యతో కొంచెంసేపు కబుర్లు చెప్పుకోవచ్చు కదా అని అంటూ ఉంటాడు బాలు. మలేషియా వాళ్ళ మావయ్యతో ఇక్కడ రోహిణి కబుర్లు చెప్పుకోవడం ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని ప్రభావతి అడుగుతుంది. రా మేకమామ అని అంటూ తీసుకొస్తాడు బాలు అయితే మాణిక్యాన్ని. అప్పుడే ఇక మాణిక్యం రావడం చూసి ఒక్కసారి విద్యారోహిణి షాక్ అయిపోతూ ఉంటారు. మీరేంటి ఇక్కడున్నారు? మేమందరం ఇక్కడ ఉన్నామని తెలిసొచ్చారా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక ప్రభావతి, ఇంతలో రంగారావు వచ్చి, ఏంటి మాణిక్యం తమ్ముడు, పెళ్లి ముహూర్తానికి లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? నీ గురించి పాపం మీ మేనల్లుడు ఎంతలాగా బాధపడ్డాడో తెలుసా? మా మావయ్య చేతుల మీద కానీ పెళ్లి జరుగుతుంది, తాళి కట్టే సమయానికి మా మావయ్య లేడని, ఆయన ఏదో తీసుకొస్తానని చెప్పి ఇంతసేపు ఉన్నావేంటి అని అడుగుతూ ఉంటాడు రంగారావు. ఇక రంగారావు మాణిక్యంతో అలా మాట్లాడేసరికి ప్రభావతి, అదేంటన్నయ్య, ఆయన ఏదో పెద్ద పరిచయం అయినట్టు అంత చనువుగా మాట్లాడుతున్నావు, ఆయన ఎవరనుకుంటున్నావు? మా పెద్ద కోడలు రోహిణి మేనమావ అని ప్రభావతి అంటుంది. అతను రోహిణి వాళ్ళ మేనమావ ఏంటమ్మా? అతను మా సుందరి వాళ్ళ ఆయనకి మేనమావ అని చెప్తాడు. అప్పుడే, ఏంటండి ఇదంతా, నాకేంటి అర్థం కావడం లేదు అని ప్రభావతి అనడంతో అప్పుడు ఇంకా నీకిప్పుడు క్లారిటీ వచ్చేలాగా ఈ మాణిక్యమే నీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడమ్మా, చెప్పండి మాణిక్యం గారు అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే సత్యం దగ్గరికి వెళ్ళి ఇక దండం పెడుతూ ఇలా అంటూ ఉంటాడు, నన్ను క్షమించండి, నేను రోహిణితో కలిసి మీ కుటుంబాన్ని మోసం చేశాను, అసలు నేను రోహిణి మేనమావనే కాను అని నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారి రోహిణి వైపు అందరూ కోపంగా చూస్తారు. రోహిణి మేనమావవి కాదా అని అడుగుతూ ఉంటాడు సత్యం. అవును కాదు, రోహిణి నన్ను తన మేనమావగా నాటకం ఆడమని తన ఫ్రెండ్ విద్యాతో పరిచయమైన నన్ను రియాక్టింగ్ చేయమని నా దగ్గరికి వచ్చారు అని మొత్తం కూడా ఆ రోజు విద్యారోహిణి చెప్పిన మాటలన్నీ కూడా చెప్పేస్తారు. నాకు బంగారం ఇచ్చి డబ్బులు ఇచ్చి ఈ బంగారాన్ని మనోజ్కి ఇమ్మని కూడా ఆ రోజు చెప్పారు. ఆ రోజు మళ్ళీ నా మీద అందరికీ అనుమానం వస్తుందని నన్ను అక్కడి నుంచి పంపించేశారు. సినిమాలో ఛాన్స్ ఇస్తామని వీళ్ళు నన్ను కూడా మోసం చేశారు. సరే అని నేను కూడా సరిపెట్టుకున్నాను. తర్వాత మళ్ళీ మా అత్తగారు డబ్బుల కోసం నన్ను వేధిస్తుంది, మలేషియా వెళ్ళమంటుంది అని మళ్ళీ నా చేత నాటకం ఆడిచ్చింది. వాళ్ళ నాన్న జైల్లోకి వెళ్ళాడని
తరువాత అందరూ మలేషియా వెళ్ళడానికి బయలుదేరేసరికి ఎక్కడ తను చేసిన మోసం బయటపడిపోద్దేమో అని ఏకంగా వాళ్ళ నాన్న చనిపోయాడంటేనే సృష్టించింది. అప్పటికి నేను చెప్పాను, నేను సత్యహరిశ్చంద్రు లాంటి వంశంలో పుట్టాను, అబద్ధాలు చెప్పనని, నా కాపురం నిలబెట్టడానికి అని నా చేత బలవంతంగా మీ దగ్గర అబద్ధం చెప్పించి మిమ్మల్ని మోసం చేయించింది. నేను అప్పటికీ కూడా రోహిణితో చెప్తూనే ఉన్నాను, నువ్వు నీ కుటుంబాన్ని మోసం చేస్తున్నావని. అయినా తను వినిపించుకోలేదని మాణిక్యమైతే చెప్తాడు. అప్పుడు ఇక మాటలవన్నీ విని ఇక ప్రభావతి ఇంటికైతే వచ్చేస్తుంది కోపంగా. జరిగినవన్నీ ఆలోచిస్తుంది. నేను కోటీశ్వరుల కూతుర్ని, ఎక్కడ ఆస్తులున్నాయో మాకే తెలియదని ఆ పెళ్లి కాకముందు తను మొదట్లో తన గురించి ఎంత గొప్పగా చెప్పిందో అన్నీ కూడా ఊహించుకుంటూ ఉంటుంది ప్రభావతి. తర్వాత ఇక ఇంటికి వస్తారు, అందరూ హాల్లో నుంచొని ఉంటారు. అప్పుడు ఇక అంటూ ఉంటుంది రోహిణి ప్రభావతి కాళ్ళు పట్టుకొని, నన్ను క్షమించండి అత్తయ్య, కేవలం నేను మనోజ్ని పెళ్లి చేసుకోవడానికి మాత్రమే అబద్ధం చెప్పాను తప్ప మోసం చేయాలని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు అని చెప్తూ ఉంటే అప్పుడే ప్రభావతి పైకి లేచి కోపంగా మనోజ్ దగ్గరికి వెళ్ళి మనోజ్ కాలర్ పట్టుకొని, తను కోటీశ్వరరాలు కాదన్న నిజం నీకు తెలుసా అని అడుగుతూ ఉంటుంది. ఇక అలా అడగంగానే, లేదమ్మా, దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, నాకు అసలు ఈ విషయం తెలీదు, తను కావాలని ఇదంతా కూడా చేసింది అని అంటూ ఉంటాడు మనోజ్. నాకు కూడా చెప్పలేదమ్మా, నా దగ్గర కూడా నిజాన్ని దాచిపెట్టింది అని అనగానే అప్పుడు ఇక ప్రభావతి ఇలా అంటుంది, నువ్వు చేసిన మోసం, నువ్వు చేసిన ద్రోహం ఈ జన్మలో కూడా మర్చిపోలేను. నువ్వు నా కళ్ళ ముందు నుంచి, నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. నిన్ను చంపి జైలు కన్నా వెళ్ళొచ్చు, ఏదైనా జరగచ్చు అని ప్రభావతి అయితే అంటుంది. ఇక ప్రభావతి మాటలకి అప్పుడే ఇక రోహిణి అది కాదత్తయ్య అని అనగానే, ఏది కాదే అంటూ చంప పగలగొడుతుంది రోహిణిని. ఇక చంప పగలగొట్టి, నీలాంటి దాన్ని ముందు వెనక ఆలోచించకుండా కోటీశ్వరరాలు అని చెప్పేసరికి నువ్వెంతో గొప్పదానివి, నా కొడుకు అదృష్టవంతుడు అనుకొని నేను నీ మాటలు విని నిండా మునిగిపోయాను కదే, నీలాంటి దాన్ని జీవితంలో క్షమించకూడదు అని బయటికి గెంటేస్తుంది. అప్పుడే రోహిణిని ప్రభావతి ఇక బయటికి గెంటేయడంతో ఇక అందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు తప్ప ఏమీ మాట్లాడరు. తరువాత ఏడ్చుకుంటూ రోహిణి విద్యా దగ్గరికి అయితే వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత అప్పుడే విద్య ముందే నుంచి చెప్తూనే ఉన్నాను నీ గురించి బయట పెట్టేమని, నువ్వేమో నిజాన్ని దాచిపెట్టావు, ఇప్పుడు ఏం జరిగిందో చూడు అని అంటూ ఉంటుంది విద్య. అప్పుడే ఇక విద్య మాటలు విని, ఇప్పుడు నేను ఎలాగైనా మా అత్తారింట్లోకి వెళ్ళాలి అని అడుగుతూ ఉంటుంది రోహిణి. ఏంటి నువ్వు వెళ్ళేది? నువ్వు అసలు వెళ్తే మీ అత్తగారు ఊరుకుంటున్నా, నిన్ను లోపలికి కూడా రానివ్వదని విద్య అనడంతో, లేదే నేను వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి, ఏదోటి చెయ్యాలి అని అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇగో నాకు ఒక ఆలోచన వచ్చింది, నేను ఆ ఇంటి నుంచి వచ్చేసాక వాళ్ళు నన్ను బయటికి నెట్టేయడంతో ఆ బాధ భరించలేక సూసైడ్ అటెంప్ట్ చేశానని చెప్పి వాళ్ళతో చెప్పు, హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నానని చెప్పు, అక్కడ డాక్టర్కి డబ్బులు ఇచ్చి అబద్ధం చెప్పించు అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడు ఇక ఆ మాట విని ఈ ఐడియా బాగానే ఉంది అని ఇక విద్య అయితే వెంటనే మనోజ్కి ఫోన్ చేస్తుంది. మనోజ్, రోహిణి బాధతో సూసైడ్ అటెంప్ట్ చేసింది, ఇప్పుడు తనని హాస్పిటల్లో ఉంచాము, నువ్వు తొందరగా రా అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి మనోజ్ షాక్ అయిపోతూ వచ్చి ప్రభావతికి, అమ్మా, రోహిణి సూసైడ్ అటెంప్ట్ చేసిందంటమ్మా, ప్రాణాపాయ స్థితిలో ఉందంట, వెళ్దాం పదమ్మా అని అంటూ ఉంటే అప్పుడే ఇక ప్రభావతి ఏం మాట్లాడదు. ప్రభా, ఈ టైంలో మనం అక్కడ లేకపోతే మనమే ఏదో చేసి తనని ప్రాణాపాయ స్థితిలో ఉండడానికి కారణం మనమే అంటూ అనేక అనుమానాలు వస్తాయి, పద వెళ్దాం అంటూ బలవంతంగా ప్రభావతిని తీసుకొస్తారు. తర్వాత ఇక రోహిణి ఫోను స్విచ్ ఆఫ్ వస్తుందని విద్యకి సుగనమ్మ ఫోన్ చేస్తుంది. ఫోన్ చేయడంతో రోహిణి కోటీశ్వరరాలు కాదన్న నిజం బయటపడిపోయిందంటే పాప రోహిణి చాలా బాధపడుతుంది అని చెప్తుంది తప్ప ఇలాగ హాస్పిటల్లో ఉన్నామని చెప్పదు. దాంతో ఇక సుగనమ్మ, నేను ముందు నుంచి ఇలాంటిదేదో జరుగుతుందని భయపడుతూనే ఉన్నాను, నేను అనుకున్నదే జరిగింది అని బాధపడుతూ ఉంటుంది.
తర్వాత రోహిణికి ఫోన్ చేస్తుంటే ఫోను స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక మీనాకి చేస్తుంది సుగుణమ్మ. అసలు పరిస్థితి ఎలా ఉందో తన గురించి, రోహిణి గురించి ఏమనుకుంటున్నారు అని చేస్తుంది. అప్పుడే మీనా కంగారు పడుతూ ఇక సుగుణమ్మ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అమ్మ మీనా, ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు అని అడుగుతూ ఉంటే నేను తర్వాత చేస్తానమ్మా అని అంటూ ఉంటుంది కంగారుగా. ఏమైందమ్మా అంత కంగారు పడుతున్నావు, ఎవరికేమీ జరగలేదు కదా అని అడుగుతూ ఉంటుంది సుగుణమ్మ. లేదమ్మా, మా తోటి కోడలు రోహిణి తను కోటీశ్వరాలు కాదని తెలిసేసరికి మా అత్తగారు ఇంట్లో నుంచి బయటికి గెంటేసింది. ఆ బాధతో తను సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఇప్పుడు హాస్పిటల్లో ఉంది అని చెప్తుంది. రోహిణి గురించి మీనా ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సుగుణమ్మ. అసలు రోహిణి ఇలాగా హాస్పిటల్లో ఉందని నాకు విద్య ఎందుకు చెప్పలేదు, నేను భయపడతానని చెప్పలేదా, నా కూతురికి ఎలా ఉందో, నా కూతుర్ని నేను చూడాలి అని అనుకుంటూ తను కూడా హాస్పిటల్కి బయలుదేరుతుంది. తర్వాత హాస్పిటల్కి బయలుదేరి సుగుణమ్మ తొందరగా వెళ్తుంది హాస్పిటల్ దగ్గర మూలాన. ఇక లోపల సుగుణమ్మ, అమ్మ రోహిణి ఎలా ఉందమ్మా నీకు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా అమ్మ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికని సడన్గా లేచి మాట్లాడుతుంది రోహిణి. అప్పుడే ఏం లేదమ్మా, నువ్వు ఇలా ఉన్నావని ఈ పరిస్థితిలో ఉన్నావని తెలిసి భయపడి వచ్చాను అని అంటూ ఉంటే ఎందుకమ్మా నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, నువ్వు నిజాలని బయట పెట్టమని, అన్ని నిజాలు దాచిపెట్టావు. ఈరోజు కోటీశ్వరాలు కాదంటేనే నిన్ను ఇంతలా కొట్టి బయటికి గెంటేశారు. రేపు నీకు ముందే పెళ్ళయిందని, చింటూ నీ కన్న కొడుకని తెలిస్తే వాళ్ళు నిన్నేం చేస్తారో అని అంటూ ఇక తన నోటితో అందరూ చూస్తుండగానే నిజాన్ని బయట పెట్టేస్తుంది. అదే టయానికి అక్కడికి వచ్చిన ప్రభావతి రోహిణి మొదటి పెళ్లి గురించి కూడా నిజం తెలుసుకుంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోహిణిని చూడ్డానికి వచ్చిన ప్రభావతికి తన మొదటి పెళ్లి గురించి కూడా బయటపడబోతుంది. మరిప్పుడు రోహిణి ఏం చేయబోతుంది, అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ ని క్లిక్ చేయండి.